హాయ్ హలో నమస్తే. నేను బాగున్నాను, మీ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. అవును, ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా బోర్ ఫీల్ అయ్యారా? ఇదేంటి సౌజన్య పొద్దునే స్టోరీ చెప్తుంది అనుకుంటే బోర్ కొట్టడం గురించి అడుగుతుందంటారా? యాక్చువల్లీ బోర్ కొట్టడం చాలా ఇంపార్టెంట్ అంటండి. నేను ఈ మధ్య కొన్ని వీడియోస్ చూశాను, చదివాను కూడా. మనిషికి బోర్ కొట్టడం అనేది పోవడం వల్ల రకరకాల డిసడ్వాంటేజెస్ ఉంటాయంట. అంటే పిల్లలు కూడా బోర్ కొడుతుంది అనేలోపే మనం వాళ్ళకి స్క్రీన్ ఇచ్చేస్తాం, లేదా టీవీ చూడని చెప్తాం. ఇట్లా చేయడం వల్ల ఈ బోర్డమ్ అనే దాన్ని మనం మిస్ అవుతున్నాం అంట. మనం జనరల్గా బోర్ ఫీల్ అయినప్పుడు మన బ్రెయిన్లో డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని చెప్పి బ్రెయిన్లో కొన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతాయట. అవి జనరల్గా ఏం చేస్తాయంటే మన లైఫ్లో ఏం అచీవ్ చేయాలి, మనం లైఫ్లో ఎలాంటి అంబిషన్స్ పెట్టుకోవాలి, ఎలాంటి డ్రీమ్స్ అంటే ఒక రకంగా ఏం చేస్తున్నాను నేను నా లైఫ్తో అని ఒక ఇంట్రాస్పెక్షన్ లాంటి ఒక చర్య నడుస్తుందట. మనం ఈ బోర్డమ్ అనేది ఫీల్ కాకపోవడం వల్ల మనకు అసలు ఆ చర్య అనేదే నడవకుండా, మన లైఫ్లో ఏం చేయాలని దాని మీద క్లారిటీ లేకుండా ఒక రకంగా మనం చాలా ఒక రకమైన ఎంప్టీనెస్లోకి మనం నెట్టివేయబడుతున్నాం అని చెప్పి రీసెర్చ్ చెప్తోంది. ఎన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయంటే ఇందులో. మనం నిజంగా బోర్ కొడుతుందని అడిగాను కదా, మనం యావరేజ్గా ప్రపంచవ్యాప్తంగా ఇది యావరేజ్గా 205 సార్లు రోజుకి ఫోన్ చూస్తామట. ఫోన్ చూడడం 205 సార్లు, ఇంకా చేతిలోకి ఎన్ని వేల సార్లు తీసుకుంటామో తెలీదు. సో ఆ స్థాయిలో మనం ఫోన్ చూస్తే మనకి బోర్ ఎక్కడ కొడుతుంది చెప్పండి? ఇట్లా కొంచెం బోర్ అనిపించగానే ఇమీడియట్గా ఫోన్ తీసుకోవడం, ఇన్ఫైనైట్ స్క్రోలింగ్ చూసుకుంటూనే ఉండడం, రీల్స్. ఒక రకంగా మనం దాన్ని కంట్రోల్ చేయాల్సింది పోయి, మనం దాన్ని యూజ్ చేయాల్సింది పోయి, అది మనల్ని యూజ్ చేసుకుంటున్న ఒక చిత్రమైన పరిస్థితులకు మనం నెట్టివేయబడ్డాం. ఇమ్మీడియట్గా దాని నుంచి బయటకు రండి. మీరే కాదు, పిల్లల్ని కూడా దాన్ని బయటకు తీసుకురండి. ఎట్లా సౌజన్య చెప్పడం ఈజీ అంటారా? ఎస్, ఐ నో, నేను కూడా ఆ ప్రాక్టీస్లోనే ఉన్నాను. ఏం చేయాలంటే కొన్ని సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. మీరు బోర్ కొట్టినప్పుడు ఫోన్ చూడకుండా, ఫోన్ పక్కన పెట్టేసి, డివైజెస్ లేకుండా జస్ట్ గో ఫర్ ఏ వాక్. వెళ్ళిపోండి నడుచుకుంటూ, ప్రకృతిలోనో, ఇంకొకళ్ళలోనో, ఫ్రెండ్స్తోనో, మీ బెటర్ హాఫ్తోనో, ఎవరితో అయినా సరే ముచ్చట్లు చెప్తూ, పిల్లలతోనో హాయిగా నడకి వెళ్ళిపోండి. వర్కౌట్స్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ లేకుండా జస్ట్ వర్కౌట్ మీద ఫోకస్ పెట్టి, ఆ డిజిటల్ దీన్ని దూరం పెట్టి ట్రై చేయండి. ఎంత ప్రశాంతత ఉంటుందో చెప్పలేను. పుస్తకం చదువుకోండి. బోర్ కొడితే ఈ ఫోన్ ఆశ్రయించకుండా చక్కటి పుస్తకం, ఆ న్యూస్ ప్రింట్ స్మెల్, ఆ ఫీల్, దాన్ని అన్నిటిని ఎంజాయ్ చేయండి. మేబీ చాలా కాలం అయిపోయి ఉంటుంది ఇవన్నీ చేసి. ఇంకొక విషయం, ఒక నో ఫోన్ జోన్ అని ఇంట్లో ఒక జోన్ పెట్టుకోండి. ఈ ఏరియాలోకి ఫోన్స్ నాట్ అలౌడ్. అక్కడ కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకోండి, ఇంట్లో వాళ్ళతో టైం గడపండి. అండ్ నిద్రపోయే గంట ముందు ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ చూడొద్దు. నిద్ర లేచాక కూడా గంట తర్వాత వరకు ఫోన్ దగ్గరికి వెళ్ళొద్దు. ఇన్ కేస్ కాల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఏమైనా ఉంటే ఓకే, దాన్ని మనం అవాయిడ్ చేయలేం. బట్ ఇన్ఫైనైట్ స్క్రోలింగ్, సోషల్ మీడియా, ఇదంతా లేనిపోని యాంగ్జైటీని క్రియేట్ చేస్తుందండి. అండ్ వాళ్ళు ఏదో చేసుకున్నారు, వాళ్ళు ఏదో కొనుక్కున్నారు, వాళ్ళు ఎట్లనో ఉన్నారు, నేనేం చేయలేకపోతున్నాను, ఈ దరిద్రమైన కంపారిజన్లో మరింత స్ట్రెస్కి మనం గురవుతాం. అవసరమా? సో కీప్ అవే. ఇంకొకటి, నిద్రపోయేటప్పుడు మీ ఫోన్ దగ్గర పెట్టుకోవడం చాలా మందికి అలవాటు ఉంటుంది. ఈవెన్ నాకు కూడా అలవాటే, అలారం కోసం అని పెట్టుకుంటా. బట్ దాన్ని అవాయిడ్ చేయమని చెప్తున్నారండి ఎక్స్పర్ట్స్. ఏం చెప్తున్నారంటే, మీ బెడ్రూము, మీ ఫోన్ రూమ్ ఒకటిగా ఉండకూడదు. అది ఎక్కడో దూరం ఉండాలి. మీకు నిద్రకి అలారం కావాలి, నిద్ర లేవడానికంటే ఒక టేబుల్ అలారం ఒకటి కొనుక్కొని పెట్టుకోండి. ఇమీడియట్గా ఇవన్నీ చేస్తే, చాలా ఇంట్రెస్టింగ్ విషయం నేను చదివింది, నేను మరింత ఇంట్రెస్టింగ్గా ఎందుకు అనిపించిందంటే, ఇవన్నీ చేయడం చాలా చాలా కష్టం. కానీ ఒక 2 వీక్స్ కనుక వీటిని స్ట్రిక్ట్గా ఆచరిస్తే మీ లైఫ్లో రిమార్కబుల్ చేంజెస్ ఉంటాయంట. ఉండడమే కాదు, ఇప్పటిదాకా ఎప్పుడు కనిపించినంత సంతోషంగా మీరు కనిపిస్తారట. అండ్ జనాలు గమనిస్తారట, హే ఏంటి ఏదో తేడా ఉంది నీలో అని చెప్పి కనిపెట్టి అడుగుతారట రీజన్ ఏంటి అని. చాలా బాగుంది కదా? నిజంగా అలా అడిగినప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? అవునబ్బా, నేను బోర్ అవ్వడం స్టార్ట్ చేశా, అందుకే ఇంత సంతోషంగా ఉన్నాను కదా. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనిపించింది. మీ విషయం చెప్పండి. మీకు బోర్ కొడుతుందా? మీకు బోర్ కొట్టి ఎంతకాలం అయింది? బోర్ కొట్టినప్పుడు మీరేం చేస్తారు? ఇలాంటి నేను చెప్పిన వాటిలో మీరు ఏదైనా ఫాలో అవుతారా? అండ్ పిల్లలు బోర్ కొడుతోంది అన్నప్పుడు మీరిచ్చే సజెషన్ ఏంటి? లెట్ మీ నో. ఇవన్నీ మీరు ఆచరించడమే కాదు, పిల్లలకు కూడా నేర్పించండి. డెఫినెట్లీ ఒక పాజిటివ్ చేంజ్ అయితే దీనివల్ల వస్తుంది. నాకైతే నచ్చింది ఈ కాన్సెప్ట్, అందుకే మీతో షేర్ చేసుకున్నా. కింద మీ కామెంట్స్ డెఫినెట్లీ చదువుతా. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు షేర్ దిస్. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, నచ్చినా నచ్చకపోయినా షేర్ అయితే చేయండి. ఓకేనా? ఖచ్చితంగా అందరికీ పనికొచ్చే విషయం ఇది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ యువర్ సౌజన్య, సైనింగ్ ఆఫ్.